వదిన్ని బ్రతికించడానికి నీ రెండో కూతురు ఉంది, నీకు కవల పిల్లలు అంటూ గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన దాసు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందివ్వండి. ఇక డాక్టర్ అయితే దశరథతో నిజాన్ని చెప్పేస్తుంది. లేదు డాక్టర్, నా కూతురు కడుపులో బిడ్డ వదులుకోవడానికి నేను ఒప్పుకోను. తన తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి బిడ్డను వదులుకుంటాను అంటే నేను ఎలా సహిస్తాను? నేను నా కూతురు కోసం ఎలా ఆరాటపడుతున్నానో అలాగే నా మేనల్లుడు కూడా తనకి పుట్టబోయే బిడ్డ కోసం అలాగే ఆరాటపడతాడు కదా. ఒక తల్లి తన బిడ్డని వదులుకోవాలంటే ఎంత నరకం అనుభవిస్తుందో నాకు తెలుసు అంటూ అనంగానే, నాన్న, నాకు అమ్మే ముఖ్యం. అమ్మని బ్రతికించుకోవడానికి నా బిడ్డ ప్రాణాలేంటి, నా ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడను. నేను అమ్మని బ్రతికించుకోవాలి నాన్న అంటూ అనంగానే, నీలాంటి కూతురు పుట్టడం మా అదృష్టం. కానీ నువ్వు త్యాగం చేస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? చూడు, వాడి కళ్ళు చూడు, బాధ ఎలా కనిపిస్తుందో. ఏ కన్న తండ్రైనా తన బిడ్డ ఎప్పుడు భూమి మీదకి వస్తుంది, ఎప్పుడు తన చేతుల్లోకి తీసుకుని ఆ బిడ్డను లాలించాలి, ఆడించాలి అనుకుంటాడు. అలాంటిది నువ్వు పుట్టకముందే వాడి బిడ్డను దూరం చేసేస్తాను అంటే వాడి మనసు ఎన్ని ముక్కలవుతుందో ఒక్కసారి ఆలోచించావా? ఇటు మీ అమ్మని బ్రతికించడం కోసం వాడు మనసు చంపుకుని ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు వాడు లోపల ఎంత నరకయాతన అనుభవిస్తాడో ఒక మగవాడిగా వాడి బాధ నాకే అర్థమవుతుంది. కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఒప్పుకోను అంటూ దశరథ అయితే చెప్తూ ఉంటాడు. అదేంటి నాన్న, నువ్వు ఒప్పుకోకపోతే మరి అమ్మ పరిస్థితి ఏంటి? కనిపించని ప్రాణం కన్నా కళ్ళ ముందు ఉన్న ప్రాణానికి ఎక్కువ విలువని అత్తయ్య కూడా చెప్పింది. అప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అప్పటి వరకు నేను కూడా ఆలోచిస్తూనే ఉన్నాను. అమ్మని వదులుకోలేను నాన్న అంటూ ఇక చెప్పంగాని ఇక దశరథ అయితే, వద్దమ్మా, నేను ఈ విషయానికి ఒప్పుకోలేను అంటూ చెప్తూ ఉంటాడు. మరొక వైపు దాసు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో దాసు అయితే బయటికి వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక అమ్మాయి అయితే కనిపిస్తుంది. అప్పుడే అమ్మాయి అయితే దశరథ ఫోటో చూపించి, ఈయన ఎక్కడుంటారో కొంత చెప్పగలరా అంటూ అనంగానే, నువ్వెవరమ్మా, ఈ ఫోటో చూపించి ఎందుకు అడుగుతున్నావంటూ అనంగానే, నేను వీళ్ళ కన్న కూతుర్ని. నేను చిన్నప్పుడే వీళ్ళ నుంచి దూరం అయ్యాను. నేను వీళ్ళ కోసమే వెతుకుతున్నాను అంటూ అనంగానే, ఏంటి, నువ్వు వీళ్ళ కన్న కూతురువా? ఏంటమ్మా, నువ్వు ఈ ఫోటో తీసుకువచ్చి కన్న కూతుర్ని అంటే ఎవరు నమ్ముతారో? నువ్వు కన్న కూతురు అనడానికి సాక్ష్యం ఏంటి అంటూ అనంగానే, నేను కన్న కూతుర్ని అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు నన్ను ఎత్తుకు వెళ్ళిన వాళ్ళే ఈ విషయాన్ని చెప్పారు. కావాలంటే వాళ్ళని తీసుకువచ్చి విషయాన్ని బయట పెడతాను. మీ నాన్నకి కవల పిల్లలు పుట్టారు అని, మాకు పిల్లలు లేరు కాబట్టి మేము నిన్ను తెచ్చి పెంచుకున్నాము. కానీ మేము చేసిన తప్పేంటో ఇప్పుడు అర్థమైంది. అందుకే ఈ నిజాన్ని చెప్తున్నాము అంటూ వాళ్ళు మా దగ్గర చెప్పారు కాబట్టి నేను ఈ ఫోటో పట్టుకుని వెతుకుతున్నాను. వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు అని ఇప్పుడు వాళ్ళు చెప్పారు. అందుకని నా తల్లి తండ్రిని కలుసుకోవడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. దయచేసి మీకు తెలిస్తే చెప్పండి అంటూ అనంగానే, అమ్మా, నాకెందుకు తెలియదు, నాకు తెలుసు. కానీ ముందు నువ్వు నేను చెప్పినట్టు చేస్తేనే నీ మాట నమ్ముతాను అంటూ అనంగానే, సరే, మీరు ఏం చెప్పినా చేస్తాను అంటూ ఇక తనైతే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక దాసు అయితే హాస్పిటల్కి అయితే తీసుకుని వస్తాడు. డాక్టర్, మీకు అంతా తెలుసు కాబట్టి మీ దగ్గరికి తీసుకువచ్చాను. మా వదిన బ్లడ్ శాంపిల్ ఈ అమ్మాయి బ్లడ్ శాంపిల్తో మ్యాచ్ అవుతుందో లేదో ఒక్కసారి చూడండి, దయచేసి మీకు పుణ్యం ఉంటుంది అంటూ అనంగానే అప్పుడే డాక్టర్ అయితే ఇక టెస్ట్ అయితే చేస్తుంది. కరెక్ట్గా ఇక మ్యాచింగ్ అయితే అవడంతో ఈ అమ్మాయి సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్తో మ్యాచ్ అవుతుంది. ఇదేంటి, ఇలా జరగడం ఏంటి? దీపే కదా వాళ్ళ కన్న కూతురు, ఈ అమ్మాయి కూడా వాళ్ళ కన్న కూతురేనా
అంటూ అడుగుతూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. నేను అనుకోకుండా ఈ అమ్మాయిని కలుసుకున్నాను డాక్టర్. ఈ అమ్మాయే చెప్పింది, అందుకని మీ దగ్గరికి తీసుకువచ్చాను. నిజంగా ఈ అమ్మాయి మా వదిన కన్న కూతురేనా అంటూ అనంగానే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తను మీ వదిన గారు కన్న కూతురే అంటూ చెప్తూ ఉంటుంది హారిక అయితే. అప్పుడు ఇక సంతోషంగా హారిక అయితే దశరథకి, దీపకి, కార్తిక్కి ఫోన్ చేసి ముగ్గురిని హాస్పిటల్కి అయితే రమ్మని చెప్తుంది. మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. సుమిత్ర గారి బ్లడ్ రిలేటివ్ ఎవరైనా ఉంటేనే దీప కడుపులో బిడ్డని కాపాడగలము అని చెప్పాను కదా, ఇప్పుడు అవకాశం దొరికింది అంటూ డాక్టర్ అనంగానే, ఏంటి డాక్టర్ మీరు అనేది, అవకాశం ఎలా దొరుకుతుంది అంటూ అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. అవును డాక్టర్, నేను చెప్పే కన్నా మీ తమ్ముడు మాటల ద్వారా మీరు నిజం తెలుసుకోండి అంటూ ఇక అనంగానే అప్పుడు ఇక దాసు అయితే నిజాన్ని చెప్తాడు. అన్నయ్య, వదిన్ని బ్రతికించడానికి నీ చిన్న కూతురు వచ్చిందన్నయ్య. నీకు ఆ రోజు కవల పిల్లలు పుట్టారు, కానీ కవల పిల్లలు ఉన్నారు కదా, మాకు పిల్లలు లేరు అని ఈ అమ్మాయిని పెంచిన వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. నీకు నీ బిడ్డని దూరం చేశారు. నీకు ఒక కూతుర్ని నా తల్లి దూరం చేస్తే ఇంకొక కూతుర్ని వేరే వాళ్ళు దూరం చేశారు. నీ పిల్లలిద్దరూ కూడా నీకు దూరం అయ్యారు. ఇప్పుడు నీ అదృష్టం వల్ల నీ పెద్ద కూతురు ఎవరో తెలిసింది, అలాగే నీ చిన్న కూతురు కూడా తెలిసింది. నీకు ఇద్దరు పిల్లలు అన్నయ్య. వదిన్ని బ్రతికించుకోవడానికి ఈ అమ్మాయి సరిపోతుంది అంటూ అనంగానే అప్పుడే ఇక డాక్టర్ హారిక అయితే చెప్తూ ఉంటుంది, మీ అదృష్టం తగ్గట్టు ఈ అమ్మాయి ఇప్పుడు మీ కన్న కూతురని బయటపడింది కాబట్టి సుమిత్ర గారు ప్రాణాలు కాపాడుకోవచ్చు, అలాగే దీప కడుపులో బిడ్డని కాపాడుకోవచ్చు. ఇక ఎలాంటి ప్రమాదం లేదు అంటూ ఇక డాక్టర్ హారిక అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథని దీపని ఫాలో అవుతూ వచ్చిన జోష్న, పారిజాతం అయితే అసలు నిజాన్ని తెలుసుకుంటారు. ఏంటి ఇదంతా, వీళ్ళిద్దరూ దశరథ కన్న కూతుర్లేంటి, దశరథకి కవల పిల్లలు పుట్టడం ఏంటి, ఈ విషయం నాకే తెలియదే అంటూ ఇక పారిజాతం అంటూ ఉండంగా, నీకెలా తెలుస్తుంది, నన్ను సతాయించుకు తినడం తప్ప ఇప్పటికైనా నమ్ముతావా నేను నీ మనవరాల్ని అని? మొన్నటిదాకా నేను నీ మనవరాల్ని కాదు, సుమిత్ర దశరథుల కన్న కూతుర్ని అని నన్ను వాదిస్తూ ఉన్నావు కదా, ఇప్పుడేమంటావు? ఇప్పుడైనా నేనే నీ మనవరాలనని నీకు నమ్మకం కలుగుతుందా, కలగడం లేదా అంటూ జోష్న అయితే పారిజాతాన్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక మరొక వైపు తనకి కవల పిల్లలని తెలుసుకొని తన భార్య ప్రాణాలు కాపాడడానికి వచ్చిన రెండో కూతుర్ని అలాగే దీపని చూసుకొని దశరథ అయితే మురిసిపోతూ ఉంటాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.